అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. చిరు ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి నీ మాటలను తండ్రి ప్రాముఖ్యమైన సమయంలో మాకు అందించమని, నీ బిడ్డలు ప్రభువా నాయన ఏ మాటలైతే పొందుకోవాలని, ఏ మాటలైతే ప్రభు వినాలని ఆశపడుతున్నారో ఆ నీ పరిశుద్ధమైన మాటలను తండ్రి వినిపించి మీరే మహిమ పొందుకోమని, నీ బిడ్డలతో నాతో మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి ప్రతిరోజు సమయానికి మరణాత మహిమస్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొక పర్యాయము నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. అందరూ బాగున్నారమ్మ? మరి శ్రమకాల ధ్యానాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువను తలంచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన సిలువ లేకపోతే మనకు విలువ లేదు. మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయముగా పిలువబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, 6, 7 కూడా, 5, 6, 7 కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఈ 3 అధ్యాయాలు కూడా పరిశుద్ధ గ్రంథములో శ్రేష్టమైనటువంటి అధ్యాయాలుగా కనబడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అధ్యాయములన్నీ కూడా శ్రేష్టమైనవే. కానీ ఈ 5, 6, 7 అధ్యాయాల్లో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ఏకధాటిగా చేసినటువంటి పెద్ద ప్రసంగమే 5, 6, 7 అధ్యాయాలు రాయబడినటువంటి ప్రసంగం. దానిలో ఆయన ధన్యతల గురించి మాట్లాడుకుంటూ ధన్యతల గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదరని. అలా లైన్గా మనం చూసినట్లయితే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పి 11వ వచనములో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అలాగే 12వ వచనములో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండి ప్రవక్తలను హింసించిరి అని చెప్పిన తర్వాత, ధన్యతల గురించి చెప్పిన తర్వాత 13వ వచనం ఈరోజు మన మూలవాక్యము. అక్కడ ఆయన అంటున్నాడు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే ఇక్కడ ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడు. అక్కడ ఈ ప్రసంగం వింటున్నటువంటి వారిని, అక్కడ కొండ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అక్కడ కింద ఉన్నటువంటి ఆ ప్రజలు, అనగా ఆయన మాటలు వినడానికి వచ్చినటువంటి ఆ యొక్క జనసమూహానికి ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పేసి మరి అక్కడ ఆయన పోలిక చెబుతూ ఉన్నాడు, ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 14వ వచనం చూస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని 14వ వచనంలో చెబుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఉప్పుతో పోల్చారు? ఇదే మన యొక్క అంశముగా మనము నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రతి మాట కూడా చాలా విలువైనది. పరిశుద్ధాత్మ తండ్రి మన కోసమే ప్రతి మాట కూడా రాయించారు. గమనించుకోవాలి, మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏ విధముగా నడుచుకోవాలి, ఏ విధముగా దేవునికి విధేయులై ఉండాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది.
ఈ గ్రంథాన్ని మనము చాలా జాగ్రత్తగా చదవాలి. గ్రంథములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ధ్యానించాలి. ధ్యాన హృదయముతో మనము అర్థం చేసుకోవాలి. ప్రతి మాట కూడా మనము వినవలసిన వారమై ఉన్నాము. ప్రతి మాట చొప్పున కూడా మనము జరిగించవలసిన వారమై ఉన్నాము. ఈ నా మాటలు విని ఈ చొప్పున మీరు జరిగిస్తే ఈ దీవెనలన్నీ మీకే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు మనం గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, ఎందుకు ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడు? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని ఆనాడు సమాజముతో చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీతో కూడా చెబుతూ ఉన్నాడు. అంటే ఆనాడు ఆ యొక్క కొండ దగ్గర ఉన్నటువంటి సమాజముతో మాట్లాడినటువంటి యేసు ప్రభువే ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఎందుకు ఉప్పుతో పోల్చాడు? అలాగే 14వ వచనములో వెలుగుతో ఎందుకు పోల్చాడు? ఈరోజు మనము మొదటగా చెప్పబడినటువంటి ఉప్పుతో పోలిక గురించి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఉప్పు అనేది సారము కలిగి ఉంటేనే అది పనిచేస్తుంది. అది నిస్సారం అయితే అది బయట పారవేయబడుతుందని రాశారు. లూకాసు వార్త 14వ అధ్యాయము 34వ వచనము చూస్తే, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును అని కనబడుతూ ఉంది. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు. అలా సారము లేకపోతే నిస్సారమైపోతే గనుక అది భూమికి పని చేయదు, ఎరువుకు కూడా పనికిరాదు. గనుక దానిని బయట పారవేయుదురు. అంటే మనము ఉప్పు సారము కలిగినట్టుగా ఉండాలి తప్ప నిస్సారమైనటువంటి ఉప్పుగా మనం ఉండకూడదు. ఒక పోలిక, ఉప్పుతో మానవుని సర్వమానవాళి అనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగిన వారికి దేవుడిచ్చిన పోలికది. పరిశుద్ధ గ్రంథంలో పోలికలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మార్కు సువార్తలో కూడా ఈ మాట రాయబడింది 9:50లో, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైనడలా దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. అంటే ఉప్పుతో పోలిక చూడండి ఎంత దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వల్ల కలుగునని కూడా అక్కడ చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే సారము కలిగినటువంటి ఉప్పుగా మనం ఉండాలి, నిస్సారమైనటువంటి ఉప్పుగా మనం ఉండకూడదు. రైట్. మరి ఏదేమైనప్పటికీ ఎందుకు ఉప్పుతో పోలిక? ఎందుకు ఉప్పు? ప్రపంచములో మరి ఒక భాగం భూభాగం ఉంటే 3 భాగాలు నీటితో నింపబడింది. దానిలో సముద్రాలు ఉన్నాయి. అధిక భాగములో సముద్రం నిండా కూడా ఏ నీరు ఉంటుంది అంటే ఉప్పు నీరు ఉంటుంది. గమనించాలి, ఎందుకు దేవుడు అంత ఉప్పు నీరుని పెట్టాడు? ఎందుకంటే ఉప్పు చాలా ప్రాముఖ్యమైన, నిత్యము మన యొక్క జీవితములో నిత్యము వాడేటటువంటి వాటిలో ఉప్పు చాలా ప్రాముఖ్యమైనది. దేనిలోనైనా కానీ ఉప్పు మనము ఖచ్చితముగా వేస్తానే ఉంటాం. కూరలో తీసుకుంటే కనుక ఎన్ని వేసినా కానీ ఉప్పు వేయకపోతే ఆ కూర రుచి వస్తుందా? రాదు. అంటే ఉప్పు చాలా అవసరమైనటువంటిదిగా కనబడుతూ ఉంది. సపోజు పంచదారకు బదులుగా మనం బెల్లం వేయచ్చు, లేదా తేనె వేయచ్చు. కానీ ఉప్పుకు బదులుగా వేరే ఐటమ్ ఏమి వేయడానికి లేదు. ఉప్పు ఉప్పులాగా వేయాలి. అంటే అంత విలువైంది, కానీ రేటు కూడా చాలా తక్కువే. ఉప్పు లేకుండా ఏ కూర కూడా పనిచేయదు. అంటే ఉప్పు మానవునికి చాలా ఉపయోగపడుతుంది. నేను అంటాను కదా, ఉప్పుతో ఎందుకు పోల్చాడు క్రైస్తవుని అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఉపయోగపడాలి. మనం ఉపయోగపడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి వారి యొక్క జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మాత్రమే కాదు, కానీ దేవుడు వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలవబెడుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో గనులైనటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. వారందరూ కూడా గమనించినట్లయితే కనుక క్రైస్తవులై ఉన్నారు. ప్రతి పరికరము కూడా కనిపెట్టినటువంటి వారు ఎవరు అంటే క్రైస్తవులే. ఈ మాట చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానం ప్రపంచానికి నడిబొడ్డుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి సైంటిస్ట్ అనగా శాస్త్రవేత్తలు ఎన్నో పరికరాలు కనుగొన్నట్టుగా కూడా చరిత్ర చెబుతూ ఉంది. యూదులైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి మహా జ్ఞానం అది. యూదులలో అనేక మంది అనేక రకమైనటువంటి ప్రయోగాలు చేసి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా వారు పిలువబడుతూ ఉన్నారు. ఎంత గొప్ప కార్యం అది, ఎంత ఘనమైనటువంటి కార్యం అది. బల్బును కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్
ఎంత ఘనమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగించడం మనం గమనించాలి. దేవుని మహిమ కలుగును గాక. బల్బు విషయమై ఎన్నో ప్రయోగాలు చేసినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్, అంత మాత్రమే కాదు మత్తు మందును కనిపెట్టినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఎవరు అంటే కనుక మరి క్రైస్తవులే. బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానమును నేర్చుకుని ఇవన్నీ కూడా వారు అవసాన పట్టి దేవుణ్ణి ప్రార్థించి మరి దేశానికి ఉపయోగపడేటటువంటి అనేకమైనటువంటి సాధనాలను వారు ఇచ్చారు. చాలామంది ఉన్నారు అలా మనం చెప్పుకుంటూ ఉంటే కనుక. మత్తుమందు లేనటువంటి సమయంలో, భయంకరమైనటువంటి పరిస్థితులలో మరి మత్తుమందు అనగా ఆపరేషన్ చేసినటువంటి సమయంలో ఎనేషియా దాన్ని కూడా కనిపెట్టినటువంటి వ్యక్తి మనం గమనించినట్లయితే క్రైస్తవుడై ఉన్నాడు. అత్యంతరాన్ని కనిపెట్టినటువంటి వాడు క్రైస్తవుడై ఉన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథము ఎంత ప్రభావితము చేసిందో, గొప్పవారినిగా మేధావులుగా చేసినటువంటి చరిత్ర ఈ గ్రంథానికి ఉంది. ఈరోజు మానవుడు ఉప్పుతో ఎందుకు పోలుస్తూ ఉన్నాడు? ఉప్పు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఉప్పు అసలు ఎలా తయారవుతూ ఉంది అంటే సముద్రములో నుంచి వేరు చేయబడడం ద్వారా ఈ ఉప్పు తయారవుతుంది. సముద్రములో నుంచి వేరు చేయబడాలి అంటే సముద్రపు నీటిలో మనకు ఉప్పు కనపడదు, కానీ నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. అంటే లోపల కలిసిపోయింది, నీటితో కలిసిపోయినటువంటి ఆ యొక్క ఉప్పుని వేరు చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. సముద్రాలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలలో కొన్ని చోట్ల మడులు కడతారు. మన వ్యవసాయంలాగే దాన్ని కూడా మరి పంటగా పిలుస్తూ ఉంటారు, ఉప్పు పంట అంటూ ఉంటారు. మరి సముద్ర తీర ప్రాంతాల్లో మీ అందరికీ తెలుసు, మడులు కడతారు. మడులు కట్టి ఆ నీటిని అక్కడ మరి సముద్రంలోంచి కొంత నీటిని తీసుకొచ్చి ఆ మడుల్లో వేస్తారు. తర్వాత ఎండవేడి కదా ఆ నీరు ఆవిరవ్వడం, ఆ తర్వాత అక్కడ పేరుకుపోయినటువంటి ఆ యొక్క పదార్థాన్ని దగ్గరికి చేస్తే అది ఉప్పుగా మలచబడతాం మనకు కనబడుతుంది. అంటే సముద్రపు నీటిని వేరు చేయడము ద్వారా ఉప్పు తయారవుతూ ఉంది. ఒక తెల్లని పదార్థంగా ఉప్పు మనకు కనబడుతుంది. అంటే సముద్రములో నుంచి నీటిని వేరు చేయడము ద్వారా ఉప్పు మనకి లభిస్తూ ఉంది. అలాగే క్రైస్తవుడు ఎలా వస్తూ ఉన్నాడంటే లోకములో నుంచి మనము వేరు చేయబడడం ద్వారా మనము క్రీస్తు బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉన్నాం. లోకములో ఉన్నటువంటి ఇదేది కూడా నాది కాదు అని దేవుడే చెబుతూ ఉన్నాడు. సముద్రములో నుంచి ఈ నీరు ఏ విధముగా అయితే వేరు చేయబడుతుందో, వేరు చేయబడితే అప్పుడు ఆ నీటిలో నుంచి ఉప్పు పుడుతూ ఉంది. అలాగే లోకము అనేటటువంటి మరి సముద్రం అనేటటువంటి లోకములో నుంచి మనము వేరు చేయబడితేనే మనము మరి క్రీస్తు పిల్లలుగా పిలవబడతాం, క్రైస్తవులుగా పిలవబడతాం. అంటే లోకములో ఉన్నటువంటి ఆచారాలలో నుంచి, లోకములో ఉన్నటువంటి ఆ కట్టుబడుల్లో నుంచి, అలాగే సిద్ధాంతాల్లోంచి మనం బయటికి రావాలి. మూఢ నమ్మకాల్లోంచి, మూఢ విశ్వాసాల్లోంచి బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లోకములో ఉన్నటువంటి పాపములో నుంచి మనం వేరు చేయబడాలి. అంటే వేరు చేయబడుట అనేటటువంటి లక్షణము ఉప్పులో ఉంది. సముద్రపు నీటిలో నుంచి వేరు చేయబడితేనే ఉప్పు లభిస్తుంది. అలాగే మనము కూడా క్రీస్తు సంఘములోనికి మనము చేర్చబడాలంటే ఈ లోకములో నుంచి మనమందరము కూడా వేరు చేయబడాలి, లోకములో నుంచి బయటకు రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే లోకములో మనం ఉండాలి, కానీ లోకాన్ని మన హృదయంలోనికి రాకుండా చూసుకోవాలి. అలాగని చెప్పేసి లోకముతో వ్యతిరేకంగా ఉండమని దేవుడు చెప్పట్లా. లోకములో ఉన్నటువంటి ఆచారాల వైపు మనం ఉండకూడదు. లోకములో ఉన్నటువంటి మరి గమనించాలి, కొన్ని బంధకాలు ఉంటాయి, వాటి వైపు మనం వెళ్ళకూడదు. లోకాశలు ఉన్నాయి. నేను చెప్పే మాట ఏమిటంటే లోకాశలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపటము ఇవి మనలో ఉండడానికి వీలు లేదు. అంత మాత్రమే కాదు, లోకములో నుంచి వేరు చేయబడినటువంటి మనము క్రీస్తు సంఘములోనికి రావాలి. అందుకనే కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగునను. లోకముతో స్నేహం, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే లోకములో మనం ఉండాలి, కానీ లోకం మనలో ఉండకూడదు. ఇది ఇక్కడ చెప్పినటువంటి పాయింట్. పడవ నీటిలో వెళ్ళాలి. పడవ వెళ్ళాలంటే నీరు కావాలి ఖచ్చితంగా.
నీరు లేకుండా పడవ వెళ్ళదు. అంటే పడవ నీటి మీద ఉండాలి కానీ నీళ్లు పడవలోనికి రాకూడదు. ఒకవేళ పడవలోనికి నీళ్ళు వస్తే పడవ మునిగిపోతుంది. అలాగే మనం కూడా లోకములో వెళ్ళాలి కానీ లోకాన్ని మనలోనికి రానివ్వకుండా మనం కాపాడుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే వేరుపరచబడుతుంది, అలాగే మనం కూడా వేరుపరచబడి ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆ వేరుపరచబడడాన్ని ఏమన్నారంటే బాప్తిస్మ కార్యక్రమం. ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రపంచం ఒకటి, బాప్తిస్మ పొందుకున్న తర్వాత ప్రపంచం ఒకటి. ఇప్పటి వరకు లోకం కొరకు మనం ఉన్నాము, ఇప్పుడు దేవుని కొరకు మనం ఉండవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉప్పు ఏ విధముగా అయితే సముద్రం నుంచి వేరు చేయబడుతుందో అలాగే మన లోకం అనే సముద్రం నుంచి వేరు చేయబడాలి. పాపము నుంచి వేరు చేయబడాలి, లోకాశల నుంచి వేరు చేయబడాలి, దురాశ నుంచి వేరు చేయబడాలి, సాతాను యొక్క ప్రపంచమైనటువంటి వారి యొక్క పద్ధతుల నుంచి మనం వేరు చేయబడాలి. రైట్. ఇక రెండవదిగా ఈ ఉప్పు ఎలా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది. పోలిక అన్నమాట. రెండవ పోలిక తెల్లగా ఉంటుంది ఉప్పు. అంటే తెలుపు అనగా పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. కావున మనము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. లేవియాకాండం 11:44 రాయబడిన మాట ఏమిటంటే, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెను అని చెప్తూ ఉన్నాను. అంటే ఉప్పు ఏ విధముగా అయితే తెలుపుగా కనబడుతుందో, తెలుపు అంటే పరిశుద్ధత కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇది రెండవది. ఇక మూడవదిగా గమనిస్తే కనుక ఈ ఉప్పు ఎలా ఉంటుందంటే రుచిగా ఉంటుంది. రుచిచ్చేటటువంటి స్వభావం ఉంది ఉప్పు. మనము కూడా ఎలా ఉండాలంటే కనుక రుచి కలిగి జీవించాలి. అంటే ప్రేమ కలిగి జీవించాలి. మన మాటలు ఎలాగుండాలంటే రుచిగా ఉండాలి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచి కలిగినదిగా కృపాసహితముగా ఉండవలెను అని కొలస్సీ పత్రిక 4:4 మరి పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఉప్పుతో పోలిక మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ఏ విధంగా రుచిస్తుందో అలాగే మన మాటలు కూడా ఎలా ఉండాలంటే మాధుర్యాన్ని ఇచ్చే మాటలుగా ఉండాలి. ప్రేమ కలిగినటువంటి మాటలుగా మన మాటలు ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈరోజు నీ మాట ఎలాగుందని అడుగుతున్నాడు దేవుడు. నీ మాట మాధుర్యంగా ఉందా? గొడవలు పెట్టేదిగా నువ్వు ఉన్నావా? నువ్వు మాట్లాడుతూ ఉంటే మరి నీ మాట వల్ల ఏదైనా నష్టం కలుగుతుందా ఇతరులకు గమనించుకోవాలి. నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది. నోరు ఉందా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటే దేవుడు లెక్క అడుగుతాడు. ఈ మాట మనం గమనించుకోవాలి. చాలా జాగ్రత్త. మన నోరు కాసుకోవాలి. మనం నోరు కాసుకోనమని రాయబడింది బైబిల్ గ్రంథములో. మన నోటి మాటలు కత్తిపోట్లు లాంటివని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మీ నోరు జాగ్రత్త, మీ తీరు జాగ్రత్త. రేపు మీరు ఆడిన ప్రతి మాట కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగే సమయంలో మనం ఏమైపోతామో గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఈ ఉప్పుని గురించినటువంటి దానిలో ఇది రుచిగా ఉన్నట్టుగా మనము కూడా ఎలా ఉండాలంటే మన మాటలు రుచి కలిగి ఉండాలి. మృదువైనటువంటి మాటలుగా ఉండాలి తప్ప కోపాన్ని రేపే మాటలుగా, క్రోధాన్ని రేపే మాటలుగా మన మాటలు ఉండకూడదు. ఇతరులతో మనం మాట్లాడేటటువంటి ఆ యొక్క సంభాషణ ఎలా ఉండాలంటే మనం మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలు జ్ఞాపకం రావాలి. ఆ ప్రేమ కనుపరచాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ఇబ్బంది కలిగించేటటువంటిగా మాటలు ఉంటాయి. మన మాటలు అట్లా ఉండకూడదు. ప్రేమతత్వం మనం కలిగి ఉండాలి. మాటలలో కూడా క్రీస్తును మనము చూపించాలి. మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా విలువైనటువంటి మాటగా, రుచి కలిగినటువంటి మాటగా రావాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని నొప్పించే వారంగా మనం ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వారంగా మనం ఉండకూడదు. మన నోరుని మనం కాచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే కనుక ఈ ఉప్పును దేనికి ఉపయోగిస్తారంటే కనుక పదార్థాలను చెడిపోకుండా ఈ ఉప్పును వాడుతూ ఉంటారు. పదార్థాలు పాడవకుండా ఈ ఉప్పును వాడుతూ ఉంటారు. ఈ పచ్చళ్ళు పెట్టేటువంటి సమయంలో కూడా ఉప్పును ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే దానివల్ల పదార్థం ఏమవుతుందంటే కనుక పాడైపోదు. అలాగే మనము కూడా ఇతరులు చెడిపోకుండా మనము వారిని కాపాడాలి. అంటే ఇతరులు చెడిపోవడం అంటే అర్థం ఏమిటంటే కనుక నశించిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు.
నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన తర్వాత మనము కూడా ఆ పనిని కంటిన్యూ చేయవలసిన వారమై ఉన్నాము. గమనించాలి, ఎవరైతే నశించిపోతున్నారో వారిని మనమందరము కూడా వెదకి రక్షించవలసిన వారమై ఉన్నాము. ఎవరు కూడా నశించిపోవట ఆయన చిత్తము కాదు. అందరూ కూడా రక్షింపబడాలని, అందరూ కూడా పరలోక రాజ్యంలోనికి చేర్చబడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉద్దేశము కూడా అదే. కాబట్టి ఆయన చిత్తాన్ని మనము జరిగించాలి. ఈ ఉప్పు ఏ విధంగా అయితే పాడైపోకుండా పదార్థాలను కాపాడుతుందో అలాగే మనము కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందరితో మనం ప్రేమగా ఉండాలి, అందరితో మనం కలిసి ఉండాలి, అందరితో మనము ఐక్యమత్యం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మరి వారిని మనము రక్షించవలసిన వారమై ఉన్నాం. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు వారిని నడిపించవలసిన వారమై ఉన్నాం. అందుకని దానియేలు గ్రంథము 12:3లో చాలా చక్కని మాట రాయించాడు దేవుడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరని రాయబడింది. అలాగే అగ్నిలో నుండి కొందరిని మనము లాగాలి అని చెప్పేసి కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే నశించిపోతున్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే మరి వారిని రక్షణలోకి నడిపించాలి. అలాగే ఉప్పు ఏ విధంగా అయితే కాపాడుతుందో చెడిపోకుండా, అలాగే మనం కూడా మరి కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఉప్పుతో పోలిక, మన కళ్ళ ముందు మనకు కనిపించేటటువంటి పదార్థంతో దేవుడు పోలిక చెబుతూ ఉన్నాడు. అవును, ఆయన ప్రసంగాలన్నీ కూడా, ఉపమానాలన్నీ కూడా తెలిసినటువంటి వస్తువును చూపిస్తూ తెలియనటువంటి విషయాన్ని బోధించేటటువంటి గొప్ప బోధకుడే మనము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్పినటువంటి ఉపమానాల్లో గమనించినట్లయితే ఆవగింజ గురించి చెప్తూ ఉంటాడు. ఆయన ఆవగింజ అని వాళ్ళందరికీ తెలుసు. దాన్ని చెబుతూ తెలియనటువంటి విషయాన్ని బోధించాడు. అది ఆయన యొక్క థియరీ, అద్భుతమైనటువంటి బోధనా విధానం. అలాగే ఇక్కడ ఉప్పు గురించి మాట్లాడుతూ ఉప్పుతో పోల్చాడంటే ఆ ఉప్పు ద్వారా, ఉప్పు మనందరికీ బాగా తెలుసు, దాని నుంచి మనం ఎలా ఉండాలో మరి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 5వదిగా మనం గమనించినట్టయితే కనుక ఈ ఉప్పు ఏమవుతుందంటే కరిగిపోతుంది. అలాగే మనం కూడా కరిగిపోయే స్వభావం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కరిగిపోయే స్వభావం కలిగి ఉండాలి అనగా మనలో కఠినత్వం అనేది ఉండకూడదు. రాతి గుండె వలె మన గుండె ఉండకూడదండి, మాంసపు గుండె వలె మారిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసెకేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే కనుక నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. మన గుండె ఎలా ఉండాలంటే రాతి గుండెగా ఉండకూడదు, మాంసపు గుండెగా ఉండాలి. కరిగిపోయే వారముగా, ఉప్పు వలె మనమందరం కరిగిపోయే మనస్సు కలిగి ఉండాలి. అంటే మనలో ప్రేమ, కరుణ, దయ, జాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగినటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన ఇట్టి మనసు మీరు కలిగి ఉండాలి. మెత్తని మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. ప్రేమ కలిగి ఉండాలి. చచ్చిపోయింది ప్రేమ, ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి లోకంలో ప్రేమ లేకే ఇతరుల పట్ల కక్షలు, అసూయ, ద్వేషం, చచ్చిపోయిన ప్రేమ మనం కలిగి ఉండకూడదు. ప్రేమ కలిగి జీవింపచేసే వారంగా మనం ఉండాలి. సజీవమైనటువంటి దేవుని కలిగినటువంటి మనము నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దొంగ ప్రేమలు ఉన్నాయి, కపట ప్రేమలు ఉన్నాయి, అలాంటివి ఉండకూడదు. వేషధారణ ప్రేమ కాదు, కలిగి ఉండవలసినది నిజమైనటువంటి ప్రేమ. కలువరి నాదుని యొక్క ప్రేమ మనం కలిగి ఉండాలి. కరిగిపోయే స్వభావం మనలో ఉండాలి. అలాగే 6వదిగా కరిగినటువంటి ఉప్పు కలిసిపోతుంది. అలాగే మనం కూడా ఇతరులతో కలిసిపోవాలి. అదే ఐక్యత కలిగి మనం జీవించాలి. సహోదరులు ఐక్యత కలిగిన చెత్తబేలు ఎంత మనోహరమని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం కూడా ఐక్యత కలిగి జీవించాలి. అలాగే 7వదిగా ఈ ఉప్పు కరిగిన తరువాత కనబడదు. అలాగే మనం కూడా కనబడే వారముగా ఉండకూడదు. ఏ పని చేసినా కానీ కనపడకుండా దేవుణ్ణి కనపరిచే విధముగా ఉండాలి. దేవుణ్ణి కనపరిచే విధముగా ఉండాలి. దేవుడే కనపడాలి తప్ప మనము సైలెంట్గా ఉండాలి. ఉప్పు పదార్థం కనపడదు కానీ దాన్ని టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఉప్పు ఉన్నట్టుగా. అలాగే మనం కూడా కనపడే వారంగా ఉండకూడదు. చాలామంది పనులు చేసి దేవుని పని చేసి మెప్పు కోసం చూస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. దేవుడే ఇస్తాడు అలా ఆ మెప్పు, దేవుడే ఇస్తాడు ఘనత. కాబట్టి ఈ 7 లక్షణాలు, ఉప్పులో ఉన్నటువంటి 7 లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే
అప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనము సారము కలిగినటువంటి ఉప్పుగా పిలువబడతాం. ఒకటి, ఉప్పు ఏ విధముగా అయితే సముద్రంలోంచి వేరు చేయబడుతుందో అలాగే మనం కూడా లోకంలోంచి వేరు చేయబడి ఉప్పుగా తయారైనట్టుగా మనం కూడా క్రైస్తవులుగా తయారవ్వాలి. రెండవదిగా, ఉప్పు తెల్లగా ఉంటుంది, అలాగే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగే ఉప్పు రుచిగా ఉంటుంది, మన మాట కూడా ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుగవదిగా మనం గమనిస్తే పదార్థాలను పాడవకుండా కాపాడుతుంది. అలాగే మనం కూడా మరి జనులను, నశించిపోతున్నటువంటి వారిని పాడవకుండా మనము మరి క్రీస్తులోనికి చేర్చవలసిన వారమై ఉన్నాము. అలాగే ఉప్పు కరిగిపోయినట్టుగా మనం కూడా కరిగిపోవలసిన వారమై ఉన్నాము. అనగా కరుణ, దయ, ప్రేమ ఇలాంటి లక్షణం మనం కలిగి ఉండాలి. ఇక ఆరవది, ఉప్పు కరిగిపోతుంది, అలాగే మనము కూడా కలిసిపోతుంది. అలాగే మనం కూడా ఐక్యత కలిగి అందరితో కలిసిపోవాలి. భేదాభిప్రాయాలు మనం పెట్టుకోకూడదు. ఏడవదిగా మనం గమనిస్తే కనుక కరిగిన తర్వాత ఇది కనపడదు. మనం కనపడకపోయినా మన పని కనపడాలి. అట్టి కృపలో మనం అందరం కూడా ముందుకు సాగడానికి దేవుడు సహాయము దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, ఇదిగో నాయన ఉప్పుతో మీరు పోల్చినటువంటి ఆ పోలికలు తండ్రి, ఇదిగో ఈరోజు వివరించడానికి మీరు కృప చూపించారు. వెత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగానే బిడ్డలకు దయచేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.